హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి సిఏ ఫైనల్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చాప్టర్ గురించి చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ యాన్యువల్ వాల్యూ గురించి చెప్పిన, బట్ ఇప్పుడు ఒక ఏమంటారు డిడక్షన్ని ఒక అట్ గ్లాన్స్లో చూద్దాం. డిడక్షన్స్ అలౌడ్ ఫ్రమ్ ఎన్ఏవి. ఇది ఒకవేళ లెట్అవుట్ ఆర్ డీమ్డ్ లెట్అవుట్ ఆర్ లెట్అవుట్ ప్రాపర్టీ అయితే స్టాండర్డ్ డిడక్షన్స్ ప్రాపర్గా వచ్చేస్తుంది. అది ఎన్ఏవి పైన 30% వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అండర్ సెక్షన్ 24(b)లో వచ్చేసి ఫుల్లీ అలో చేస్తారు. ఎప్పుడు లెట్అవుట్ ఆన్ డీమ్డ్ లెట్అవుట్ అయితే. ఒకవేళ అది సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఎట్లా ఉంటుంది అంటే, వెన్ లోన్ టేకెన్, లోన్ అనేది ఎప్పుడు తీసుకున్నాం అనేది ఫస్ట్ చూస్తాము. బిఫోర్ 1/4/1999 అయితే దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ కానీ, రిపేర్ కానీ, రిన్యూడ్ కానీ, రీకన్స్ట్రక్షన్ కానీ. బారోడ్ 1/4/1999 బిఫోర్ తీసుకుని ఉంటే 30,000 డిడక్షన్ ప్రొవైడ్ చేస్తాడు మ్యాక్సిమం. ఒకవేళ ఆ లోన్ అనేది ఆఫ్టర్ 1/4/1999 తీసుకుని ఉంటే ఫర్ అక్విజిషన్ కానీ ఆర్ కన్స్ట్రక్షన్ కానీ అది తీసుకొని అండ్ దాని యొక్క కంప్లీషన్ వితిన్ 5 years లోపల కంప్లీట్ అయ్యి ఉంటే, వితిన్ 5 years లోపల కంప్లీట్ అయ్యి ఉంటే అండ్ వితిన్ 5 years లోపల కంప్లీట్ అయ్యి అండ్ వారి యొక్క సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలి. అంటే లెండర్ స్పెసిఫైయింగ్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఏవి అనేది, అది మొత్తం 2 కండిషన్స్ని సాటిస్ఫై అయితే మ్యాక్సిమం 2 lakhs వస్తుంది. ఒకవేళ కండిషన్స్ని సాటిస్ఫై చేయకుంటే 30,000 డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. అది అట్ గ్లాన్స్లో చూసినది. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 5లో ఏం చెప్తానంటే, మిస్టర్ పి ఇండివిజువల్ ఉన్నాడు, బారోడ్ వచ్చేసి ఒక 20 lakhs బారో తీసుకున్నాడు ఫర్ రిపేర్ ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్. అతని యొక్క సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీని రిపేర్ చేసుకోవడం కోసం అండ్ పేడ్ ఇంట్రెస్ట్ 1,60,000. 20 lakhs తీసుకున్నాడు, 1,60,000 పే చేసినాడు ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి. వాట్ ఈజ్ ద అమౌంట్ ఇంట్రెస్ట్ అలౌడ్ హ్యాస్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇది వచ్చేసి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి 2 lakhs వరకు మనకు వస్తుంది. బట్ మనకి ఏవి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఏవి 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేసింటే 2 lakhs వస్తుంది, లేదంటే 30,000 వస్తుంది. సో సెక్షన్ 24(b) అని చెప్తుంది, ప్రొవైడ్ దట్ వేర్ ద సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ అక్వైర్డ్, కన్స్ట్రక్టెడ్, రిపేర్డ్, రిన్యూడ్ ఆర్ రికన్స్ట్రక్టెడ్ విత్ borrowed capital, deduction towards interest payable shall not exceed 30,000. Therefore only 30,000 will be allowed as deduction on account of interest on loan borrowed for repairs, reconstruction of self occupied property. కానీ హయ్యర్ లిమిట్ 2 lakhs ఉంది కదా, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హయ్యర్ లిమిట్ 2 lakhs ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/1999 ఉండి అండ్ లోన్ బారోడ్ ఫర్ అక్విజిషన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉండాలి అండ్ నాట్ ఫర్ రిపేర్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ. రిపేర్కి తీసుకొని ఉంటే ఈ 2 lakhs అనేది రాదు, ఓన్లీ అక్విజిషన్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉండాలి అండ్ వితిన్ 5 years లోపల కంప్లీట్ కావాలి అండ్ లోన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అప్పుడే మనకి 2 lakhs డిడక్షన్ వస్తుంది. ఈవెన్తో అది 2 lakhs ఎక్సీడ్ అయినా. ఇక్కడ మనకి రిపేర్స్ అని క్లియర్గా చెప్పినాడు కాబట్టి రిపేర్ అని క్లియర్గా చెప్పినాడు కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో బారోడ్ ఫర్ రిపేర్ అని 30,000 మాత్రమే వస్తుంది. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రాపర్టీస్. కొన్ని ప్రాపర్టీస్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూస్తాము. ప్రాపర్టీస్ లెటర్ త్రూ ద ప్రీవియస్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇది ఫస్ట్ మనకి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ని ప్రొవైడ్ చేస్తారు. స్టాండర్డ్ ఫార్మాట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, కంప్యూటర్ చేయాల్సినది ఎక్స్పెక్టెడ్ రెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే మార్కెట్ వాల్యూ ఫేర్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. బట్ రెస్ట్రిక్టెడ్ టు స్టాండర్డ్ రెంట్ వరకు మాత్రమే రిస్ట్రిక్టెడ్. అంటే స్టాండర్డ్ రెంట్ ఆర్ ఇక్కడ ఏదైతే అమౌంట్ వస్తుందో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటాం. నెక్స్ట్ యాక్చువల్ అమౌంట్ కంప్లీట్ యాక్చువల్ రెంట్ రిసీవబుల్ ఎంతైతే వస్తుందో దాని నుంచి లెస్ అన్రియలైజబుల్ రెంట్ ఏమైనా ఉంటాయి. అన్రియలైజబుల్ రెంట్కి రూల్ 4ని సాటిస్ఫై చేయాలి. అది కొన్ని మెథడ్ని తీసుకొని ఉండాలి. ఆ పర్సన్ వచ్చేసి మళ్ళీ వేరే దానిలో ఉండకూడదు. ఆ పర్సన్ సంబంధించి ఏవైతే అమౌంట్స్ రావాల్సి ఉన్నదో దానికి సంబంధించిన మెజర్స్ అన్నీ తీసుకొని ఉండాలి. లీగల్ ప్రొసీడింగ్స్ ఇంకేం పాస్ చేయడానికి ఏం ఉండకూడదు. అట్లాంటి కేసు రూల్ 4లో చెప్పేది అన్రియలైజ్డ్ రెంట్. నెక్స్ట్ కంపేర్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అండ్ యాక్చువల్ రెంట్ని కంపేర్ చేయండి. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటే అది గ్రాస్ యాన్యువల్ వాల్యూ. గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్స్ తీసేయాలి. మున్సిపల్ ట్యాక్స్ తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి డిడక్షన్ అండర్ సెక్షన్ 24 తీసేయాలి. దట్ ఈస్ 30% ఆఫ్ ఎన్ఏవి అండ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఇది జస్ట్ ఏ ఫార్మాట్. ఈ ఫార్మాట్తో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్, ఆశీష్ హ్యాజ్ ఏ ప్రాపర్టీ ఊజ్ మున్సిపల్ వాల్యూ వచ్చేసి 2,30,000. ఓకే, 2,30,000 అంట. ఫేర్ వాల్యూ వచ్చేసి 2,10,000 per annum. నెక్స్ట్ స్టాండర్డ్ అండ్ ఫిక్స్డ్ బై రెంటల్ కంట్రోల్ యాక్ట్, అది వచ్చేసి 2,20,000 వాళ్ళు ఫిక్స్ చేసిన అమౌంట్. ఫస్ట్ మున్సిపల్ వాల్యూ, ఎఫ్ఆర్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ చూస్తే ఏది ఉంది, 2,30,000 ఉంది. 2,30,000, 2,20,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఏది, 2,20,000. సో ఎక్స్పెక్టెడ్ రెంట్ వచ్చేసి 2,20,000. నెక్స్ట్ ద ప్రాపర్టీ వాజ్ లెట్ అవుట్ ఫర్ రెంట్ 21,000 per month. 21,000 per month. 21,000 into 12 తీసుకోవాలి ఎంతైతే అమౌంట్ వస్తుందో. నెక్స్ట్ త్రూ ద ప్రీవియస్ ఇయర్ అన్రియలైజ్డ్ రెంట్ వచ్చేసి 21,000 అండ్ ఆల్ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై రూల్ 4 ఆర్ సాటిస్ఫైడ్. ఓకే, రూల్ 4 కండిషన్స్ని సాటిస్ఫై చేసిన అంటే హీ పేడ్ మున్సిపల్ ట్యాక్స్ అట్ ది రేట్ ఆఫ్ 10% ఆఫ్ మున్సిపల్ వాల్యుయేషన్. మున్సిపల్ వాల్యుయేషన్ ఎంత, 2,30,000.
2,30,000 పైన 10% అంటే 23,000 అతను మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తాడు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ వాస్ 40,000 ఫర్ ద ఇయర్. ఓకే, ఫర్ ద ఇయర్ 40,000 ఉంది. కంప్లీట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇది లెటౌట్ ప్రాపర్టీ కాబట్టి అప్ టు 2 lakhs వరకు వస్తుంది కాబట్టి టోటల్ 40,000 డిడక్షన్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాము. ఎంత 2,30,000 నుంచి 2,10,000 విచ్ ఎవర్ ఈస్ హైయర్ తీసుకుంటే 2,30,000, 2,30,000 నుంచి 2,20,000 విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటే 2,20,000 వచ్చేస్తుంది. యాక్చువల్ రెంట్ ఎంత 2,52,000 వస్తుంది. దాని నుంచి అన్రియలైజ్డ్ రెంట్ తీసేయాలి, ఎందుకంటే రూల్ 4 కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి 2,31,000 వస్తుంది. 2,20,000 నుంచి 2,31,000 విచ్ ఎవర్ ఈస్ హైయర్ తీసుకుంటే 2,31,000 వస్తుంది. అది గ్రాస్ యాన్యువల్ వాల్యూ. దాని నుంచి మున్సిపల్ ట్యాక్స్ తీసేయాలి. మున్సిపల్ ట్యాక్స్ ఎంత అని చెప్పినాము, మున్సిపల్ వాల్యూ పైన 10% అన్నాము. 2,30,000 పైన 10% అంటే 23,000, 2,08,000 ఇది అమౌంట్. అండ్ ఈ 30% వచ్చేసి ఎన్ఏవి పైన 30% స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది 62,400. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ వితౌట్ సీలింగ్ లిమిట్, ఎందుకంటే ఇది లెట్అవుట్ కాబట్టి 40,000, 1,02,400. నెట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి 1,05,000. సో అది అయిపోతుంది. నెక్స్ట్ లెట్అవుట్ ప్రాపర్టీ వేకెంట్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. కొన్ని రోజులు మనం వెకేట్ ఇచ్చినాము, కొన్ని రోజులు వాళ్ళే ఉన్నారు. అట్లాంటి కేసులో ఎట్లా తీసుకోవాలి అనేది ఫస్ట్ ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ ఎక్స్పెక్టెడ్ రెంట్. ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే మళ్ళీ సేమ్ మున్సిపల్ వాల్యూ, ఎఫ్ఆర్ వాల్యూ, విచ్ ఎవర్ ఈ హయ్యర్, విచ్ ఎవర్ ఈ ఇయర్ నుంచి రిస్ట్రిక్టెడ్ టు స్టాండర్డ్ రెంట్. నెక్స్ట్ ఈ యాక్చువల్ రెంట్ రిసీవబుల్ అది ఉంది కదా, దాని నుంచి అన్రియలైజబుల్ రెంట్ తీసేయాలి యాజ్ పర్ రూల్ 4 ప్రకారం. నెక్స్ట్ కంపేర్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అండ్ యాక్చువల్ రెంట్ని కంపేర్ చేయాలి. కంప్లీట్ ద లెట్అవుట్ పీరియడ్. లెట్అవుట్ పీరియడ్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ యాక్చువల్ రెంట్ ఈజ్ లోయర్ దెన్ ద ఎక్స్పెక్టెడ్ రెంట్ ఉంటే దెన్ యాక్చువల్ రెంట్ తీసుకోవాలి. ఒకవేళ యాక్చువల్ రెంట్ ఈజ్ లోయర్ దెన్ ది ఎక్స్పెక్టెడ్ రెంట్ డ్యూ టు అదర్ రీజన్స్, ఏదైనా రీజన్స్ వల్ల ఉంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ హౌఎవర్ ఇన్ స్పైట్ ఆఫ్ వేకెన్సీ ఇఫ్ ద యాక్చువల్ రెంట్ ఈజ్ హయ్యర్ దెన్ ద ఎక్స్పెక్టెడ్ రెంట్ దెన్ యాక్చువల్ రెంట్ ఈజ్ ద జిఏవి. నెక్స్ట్ ఇక్కడ దీని నుంచి మున్సిపల్ ట్యాక్స్ తీసేస్తాం. మున్సిపల్ ట్యాక్స్ తర్వాత డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీలో ఫస్ట్ గణేష్ హ్యాజ్ ఏ ప్రాపర్టీ హూస్ మున్సిపల్ వాల్యుయేషన్ వచ్చేసి 2,50,000 మున్సిపల్ వాల్యుయేషన్ వచ్చేసి 4 lakhs. నెక్స్ట్ ఫేర్ వాల్యూ వచ్చేసి 3.5 lakhs, 4 lakhs ఆ 3,50,000 విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ దట్ ఈస్ 4 lakhs వచ్చేస్తుంది. స్టాండర్డ్ రెంట్ వచ్చేసి 3.7 విచ్ ఎవర్ ఈస్ లోయర్, 3.7 ఇది లోయర్లో. ఎక్స్పెక్టెడ్ రెంట్ వచ్చేసి 3,70,000. నెక్స్ట్ ప్రాపర్టీ లెట్ హౌస్ అవుట్ ఫర్ రెంట్ 35,000 పర్ మంత్. 35,000 ఇంటూ 12 తీసుకోవాలి. ఎంతైతే వస్తుందో అంత అమౌంట్ తీసుకుంటాము. ఓకే, 35,000 తీసుకుంటాము. నెక్స్ట్ హౌఎవర్ టెనెంట్ వేకెంటెడ్ ద ప్రాపర్టీ ఆన్ 31/1/2022 అంటే ఫిబ్రవరి మార్చ్ 2 months లేడు, 9 months ఉన్నాడు, 10 months ఉన్నాడు. అన్రియలైజ్డ్ రెంట్ వచ్చేసి 35,000 అండ్ రూల్ 4 కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసిందంట. ఈ పేడ్ మున్సిపల్ ట్యాక్స్ 8% ఆన్ మున్సిపల్ వాల్యుయేషన్. మున్సిపల్ వాల్యుయేషన్ 4 lakhs, 4 lakhs ఇంటూ 88% మీన్స్ 32,000 అయితే. ఇంకా ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ 65,000 ఫర్ ద ఇయర్. కంప్లీట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాము. 4 lakhs ఆ 3,50,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 4 lakhs, 4 lakhs ఆ 3,70,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ 3,70,000. కంప్లీట్ యాక్చువల్ రెంట్ ఎంత వస్తుంది 3,50,000. దాని నుంచి ఏదైతే అన్రియలైజ్డ్ రెంట్ 35,000 ఉందో ఆ అమౌంట్ని లెస్ చేస్తాం. ఆ అమౌంట్ని లెస్ చేసిన తర్వాత ఈ కంపేర్ ఎక్స్పెక్టెడ్ రెంట్ యాక్చువల్ రెంట్ రెండు కంపేర్ చేయాలి. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకున్నాము. నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇన్ కేస్ యాక్చువల్ రెంట్ 3,15,000 అండ్ ఈజ్ లోయర్ దెన్ ది 3,70,000 ఓనింగ్ టు వేకెన్సీ. డ్యూ టు మనకి వేకెన్సీ కావడం వల్ల మనకి 3,15,000 ఇది అయింది. సిన్స్ హ్యాడ్ ద ప్రాపర్టీ నాట్ బిన్ వేకేటెడ్, ఒకవేళ వేకేట్ చేయకుండా ఉండింటే యాక్చువల్ రెంట్ ఎంత వస్తుండే వుడ్ హ్యావ్ బిన్ 3,85,000 వస్తుండే, 3,85,000 వస్తుండే. బీయింగ్ నోషనల్ రెంట్ ఫర్ ఫిబ్రవరి అండ్ మార్చ్ రెండు కలుపుకుంటే. నెక్స్ట్ దేర్ ఫోర్ యాక్చువల్ రెంట్ ఈజ్ జిఏవి 3,15,000. నెక్స్ట్ ఎంత వస్తుండే 3,85,000 విచ్ ఎవర్ ఈ హయ్యర్ తీసుకుంటే ఏదో వస్తుంది 3,85,000 వస్తుంది. సో 3,15,000 తీసుకోవాలి గ్రాస్ యాన్యువల్ వాల్యూ. అంటే ఆ వేకెన్సీ డ్యూ టు దీనివల్లనే అయితే అప్పుడు యాన్యువల్ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ వాల్యూని తీసుకుంటాము 3,15,000. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్స్ ఎంత 8%, 4 lakhs పైన 8% అంటే 32,000. గ్రాస్ నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చేసి 2,83,000. నెక్స్ట్ డిడక్షన్ వచ్చేసి 2,83,000 కదా. ఓకే, 2,83,000. నెక్స్ట్ అమౌంట్ వచ్చేసి ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి 1,33,100. నెక్స్ట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఫార్మాట్ని ప్రొవైడ్ చేస్తాడు, ఫార్మాట్ ఏముండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పూర్ణ హ్యాస్ 1 house ప్రాపర్టీ.
పూర్ణకి ఒక హౌస్ ప్రాపర్టీ ఉందంట. ఓకే, ఎక్కడుంది? ఇండియా, నాగర్ ఇన్ బెంగళూరు. షీ స్టేస్ విత్ హర్ ఫ్యామిలీ ఇన్ ద హౌస్. ఓకే, హౌస్లో ఆమె స్టే ఉంటుంది. ద రెంట్ ఆఫ్ సిమిలర్ ప్రాపర్టీ ఇన్ ద నైబర్హుడ్ ఈజ్ 25,000 per month. నెక్స్ట్ ద మున్సిపల్ వాల్యుయేషన్ ఈజ్ 2,80,000 per annum. 2,80,000 వచ్చేసి ఏదది మున్సిపల్ వాల్యుయేషన్ 2,80,000 per annum. ఓకే, నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్స్ పే చేసినది 8,000 పే చేసింది. ఓకే, హౌస్ కన్స్ట్రక్షన్ బిగిన్స్ ఆన్ ఏప్రిల్ 2015లో బిగిన్ అయింది. ఇది హౌస్ కన్స్ట్రక్షన్ చేయడము. హౌస్ కన్స్ట్రక్షన్ కోసం లోన్ ఎంత తీసుకున్నారు? 20 lakhs తీసుకున్నారు. అండ్ దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 9%. దాని యొక్క ఇంట్రెస్ట్ రేటు 1/4/2015కి ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చినారు. నెక్స్ట్ ద కన్స్ట్రక్షన్ వాజ్ కంప్లీటెడ్ 2015లో తీసుకున్న దానికి 17 అంటే విత్ ఇన్ 5 years లోపలనే కంప్లీట్ అయింది. నో ప్రాబ్లం. ద అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ అప్ టు 31st March 2017 వచ్చేసి 3,60,000 ఇది ద మొత్తం అక్యుములేట్ అయిన ఇంట్రెస్ట్. ఓకే, ద అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ చూసినాక పూర్ణ పేడ్ 2,40,000 పూర్ణ పే చేసింది. విచ్ ఇన్క్లూడ్స్ 1,80,000 హ్యాజ్ ఇంట్రెస్ట్ ఇన్క్లూడెడ్. 2,40,000లో 1,80,000 ఇంట్రెస్ట్ ఉందంట. రిమైనింగ్ ప్రిన్సిపల్ పార్ట్ దెర్ ఈజ్ నో ప్రిన్సిపల్ రీపేమెంట్ ప్రయర్ టు ద డేట్. అంటే అంతకుముందు ఏమీ ప్రిన్సిపల్ పేమెంట్ ఏమీ లేదు. నెక్స్ట్ కంప్లీట్ పూర్ణస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23కి సంబంధించి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి సెల్ఫ్ ఆక్యుపైడ్. దాని యొక్క ఎన్ఏవి ఆర్ జిఏవి ఆర్ అన్నీ వచ్చేసి నిల్ ఉంటుంది. నెక్స్ట్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24లో 30% డిడక్షన్ రాదు. మెయిన్లీ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ మాత్రమే వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఎంత? అది కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి 2 lakhs వరకు వస్తుంది. బట్ యాక్చువల్ ఎంత వరకు ఉందనేది చూడాలి. యాక్చువల్ ఎంత వరకు ఉన్నది చూడడానికి ఇక్కడ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఉంది కదా, ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్కి సంబంధించి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ కేస్ టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనేది చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి. చూసుకుంటే 1,80,000 + 72,000 దట్ ఈస్ మొత్తం ఎంత మనకి ప్రొవైడ్ చేసినది 3,60,000 డివైడెడ్ బై 5 చేయండి. 3,60,000 డివైడెడ్ బై 5 చేయండి, 72,000 అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఇంట్రెస్ట్ పార్ట్ ఎంత ఉందని చెప్పినాడు? 1,80,000 ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్. సో ఇంట్రెస్ట్ 1,80,000 ప్లస్ ఈ ప్రీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటే జస్ట్ మినిట్, ప్రీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎక్కడ పోయింది అది? ఓకే, ఇది కాదు, ఇంట్రెస్ట్ బారోడ్ ఇదే 2 lakhs ఇంక్లూడెడ్ 40,000 పూర్ణ కదా మనం చేస్తున్నది. ఓకే, పూర్ణ 1,80,000 + 72,000 తీసుకుంటే 2,52,000. ఓన్లీ 1,80,000 మాత్రమే తీసుకోవాలి. ఈ ప్రిన్సిపల్ పార్ట్ ఏం తీసుకోకూడదు ఈ ఇయర్కి సంబంధించి. ఎందుకు? ప్రిన్సిపల్ పార్ట్ వచ్చేసి 80Cలో డిడక్షన్ వస్తుంది. సో 2,52,000 వచ్చింది. బట్ ఇంట్రెస్ట్ ఆన్ డిడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆన్ అండ్ ఆఫ్టర్ 1/4/1914 ఐ థింక్ డేట్ ఏదో ఉంటుంది. ఆ డేట్ ప్రకారం చూసుకుంటే 2 lakhs వరకే వస్తుంది. సో మ్యాక్సిమం ఈ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి 2 lakhs తీసుకోవాలి. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ లెట్ అవుట్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. ఇక్కడ శ్రీమతి రాజాలక్ష్మి. ఓకే, రాజాలక్ష్మికి ఏముంది? ఓన్ హౌస్ ప్రాపర్టీ అట్ చెన్నై. ద మున్సిపల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి 5 lakhs. ఫేర్ రెంట్ వచ్చేసి 4,20,000 అండ్ స్టాండర్డ్ రెంట్ వచ్చేసి 4,80,000. సో 5 lakhs + 4,20,000 మున్సిపల్ వాల్యూ ఎఫ్ఆర్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 5 lakhs. నెక్స్ట్ 5 lakhs 4,80,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ 4,80,000. నెక్స్ట్ ద ప్రాపర్టీ వాజ్ లెట్ అవుట్ ఫర్ 50,000 ఇంటూ 12 ఎంత వస్తుంది? ఐ థింక్ 6 lakhs వస్తుంది అనుకుంటా. 6 lakhs ఆర్ 4,80,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 6 lakhs తీసుకోవాలి. నెక్స్ట్ దేర్ ఆఫ్టర్ ద టెనెంట్ వేకేటెడ్ ద ప్రాపర్టీ అండ్ శ్రీమతి రాజలక్ష్మి యూజ్ ద హౌస్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్. ఓకే, ఎప్పటి నుంచి? డిసెంబర్లో వరకు ఉన్నాడు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 months లేరు. 3 monthsకి సంబంధించిన రెంట్ తీసేయండి, అంటే 1,50,000 తీసేయండి. 6 lakhs నుంచి 1,50,000 తీసేస్తే 4,50,000 అవుతుంది. 4,50,000 4,80,000 తీసుకుంటే 4,80,000 అవుతుంది. బట్ డ్యూ టు వేకెన్సీ వల్ల ఇక్కడ యాన్యువల్ వాల్యూ తగ్గింది. ఓకే, నెక్స్ట్ రెంట్ ఫర్ ద మంత్ నవంబర్ అండ్ డిసెంబర్ 2021 నవంబర్ నుంచి రాలేదంట. కుడ్ బి not realized in spite of the owner's effort. All the conditions prescribed in rules for satisfied. Okay, she paid municipal tax 12% of the year. She paid interest 25,000 during the year for the amount borrowed for repairs of the house property. Complete her income from house property. Okay, first of all gross annual value 5 lakhs 4,20,000
5 lakhs మళ్ళీ 4,80,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ 4,80,000 తీసుకోవాలి. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000 ఇంటూ 9 months దట్ ఈస్ రియలైజ్డ్. నెక్స్ట్ 50,000 ఇంటూ 2 అది ఏది ఏవైతే రాలేదో అన్రియలైజ్డ్ మిడిల్లో ఒక ఇయర్ ఒక మంత్ పేమెంట్ చేయలేదు. సో అది పక్కన పెట్టేసేయండి. 50,000 నుంచి మనం 50,000 ఇంటూ 9 months రియలైజ్ అనేది 50,000 ఇంటూ 2 అన్రియలైజ్ అనేది లెస్ చేసేస్తాం. నెక్స్ట్ 4,50,000 నుంచి మైనస్ 1 lakh తీసేయాలి. 3,50,000 అవుతుంది. 3,50,000 అయిన తర్వాత కంపేర్ అంటే నవంబర్ డిసెంబర్దే కదా వాళ్ళు పే చేయండి ఆ పర్సన్. ఓకే పే చేయండి. నెక్స్ట్ 3,50,000 జనవరి ఫిబ్రవరి మార్చి ఈ 3 months వచ్చేసి సెల్ఫ్ ఆక్యుపేషన్ ఉంది. ఓకే కంపేర్ ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఫర్ ద హోల్ ఇయర్ విత్ ద యాక్చువల్ రెంట్ 4,80,000 3,50,000 but GAV is the higher expected rent computed for the whole year and actual rent received or receivable computed for the let out period వచ్చేసి 4,80,000 4,50,000 మామూలుగా అయితే 4,80,000 అవుతుండే. హోల్ ఇయర్కి కానీ చూసుకుంటే యాక్చువల్ రెంట్ మనం రిసీవ్ చేసుకుంటే 4,80,000 వస్తుండే. బట్ డ్యూ టు దట్ ఏమంటారు డ్యూ టు ఇది కాబట్టి మనం రెంట్ ఎంత తీసుకోవాలి 4,80,000 తీసుకోవాలి. 4,80,000 తీసుకుంటే GAV వచ్చేసి అంటే మున్సిపల్ ట్యాక్స్ లెస్ చేయాలి. మున్సిపల్ ట్యాక్స్ ఏదానిపైన క్యాలిక్యులేట్ చేయాలి మార్కెట్ వాల్యూ పైన తీసేయాలి. 5 lakhs ఇంటూ 12% 60,000 తీసేస్తే 4,20,000 4,20,000 నుంచి 30% తీసేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ 25,000 తీసేయాలి. మనకి ఎంత ప్రొవైడ్ చేసినది ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ 25,000 ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ alternative if as per income tax return unrealized rent is deducted from GAV then GAV would be 4,80,000 being higher of the expected rent 4,80,000 and actual rent వచ్చేసి 4,50,000 అవుతుంది. thereafter unrealized rent 1 lakh తీసేయాలి అండ్ మున్సిపల్ ట్యాక్స్ తీసేస్తాం. మనకి నోట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే నోట్ నెక్స్ట్ గణేష్ హ్యాస్ 3 houses both of which self-occupied. The particulars of the house for previous year 21-22 has under house 1, house 2, house 3. ఇప్పుడు 3 houses ఒక చోట పెట్టినారు. మున్సిపల్ వాల్యుయేషన్ ఫేర్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. 3,75,000 3,60,000 3,80,000. నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. తీసుకొని మనం డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ పర్చేజ్ 1999 2001 2014 ఆల్మోస్ట్ ఫస్ట్ వచ్చేసి బిఫోర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఉన్నాయి. ఓకే మున్సిపల్ ట్యాక్స్ వచ్చేసి 12% 8% 6%. ఇంట్రెస్ట్ ఆన్ మనీ బారోడ్ ఫర్ రిపేర్ ఆఫ్ ప్రాపర్టీ 55,000 రిపేర్కి సంబంధించి. ఓకే ఇంట్రెస్ట్ ఆన్ కరెంట్ ఇయర్ ఫర్ మనీ బారోడ్ ఇన్ జూలై 2015 ఫర్ పర్చేజ్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ 1,75,000. ఓకే మనకి ఏమడుతున్నా అంటే కంప్లీట్ గణేష్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అసెస్మెంట్ ఇయర్ 22-23 అండ్ సజెస్ట్ విచ్ ద హౌస్ షుడ్ బి ఆప్టెడ్ బై గణేష్ టు బి అసెస్డ్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ సో దట్ ఈజ్ ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ మినిమమ్. మనం ఏం కనుక్కోవాలి అతను ఏ హౌస్లో అతను ఉంటే బెస్ట్ అనేది మనం కనుక్కోవాలి. ఆ హౌస్లో అతను ఉంటాడు. సో ఆ హౌస్లో అతను ఉంటే అతనికి బెనిఫిట్ అవుతుంది అనేది చెప్పుకోవడానికి. ఓకే 3,75,000 3,50,000 19 12 25 7,75,000. ఫస్ట్ మనం ఏం చేయాలి ఫస్ట్ క్యాలిక్యులేట్ ఇన్కమ్ ఫర్ ఈచ్ హౌస్ ప్రాపర్టీని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ రెంట్ వచ్చేస్తుంది 3,50,000. అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తే మనకి ఎంత కావాలనేది ఎక్స్పెక్టెడ్ రెంట్ వచ్చేస్తుంది 3,50,000 3,60,000 3,75,000. నెక్స్ట్ దాని నుంచి మున్సిపల్ ట్యాక్స్ తీసేయండి. పేడ్ బై ద ఓనర్ డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఎంతైతే పే చేసినాడో అంత అమౌంట్ 36,000 28,800 19,800. నెక్స్ట్ 3,14,000 3,31,200 3,55,200 వస్తుంది. ఓకే దాని నుంచి 30% ఆఫ్ NAV తీసేయండి. తీసేస్తే దాని నుంచి ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ 55,000 తీసేయాలి. 1,75,000 తీసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీస్ మొత్తం ఈచ్ ప్రాపర్టీ ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేసినాము. అన్నీ ఏం చేసినట్టు టీము టు లెట్ అవుట్ అని అనుకున్నాం కాబట్టి అందుకే మనం ఇక్కడ 55,000 ఉంటే మొత్తం 55,000 ఇచ్చాము. బట్ యాక్చువల్గా అయితే 30,000 మాత్రమే ఇస్తుంటాము. నెక్స్ట్ ఒకవేళ
Ganesh can opt to treat any two of the house properties as self occupied. సో హౌస్ 1 అండ్ హౌస్ 2 వచ్చేసి సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకుంటే, హౌస్ 3 డీమ్డ్ లెటర్ అనుకుంటే, హౌస్ 1 సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకున్నాం, నిల్ అవుతుంది. ఎందుకంటే దానికి లోన్స్ ఏం లేవు. నెక్స్ట్ హౌస్ 2లో 55,000 ఇంట్రెస్ట్ బారోడ్ క్యాపిటల్ ఉంది, బట్ 30,000 మాత్రమే డిడక్షన్ వస్తుంది. 30,000 తీసుకుంటాం. డీమ్డ్ లెటర్ అయితే లాస్ట్ దానిలో 73,640 మనకి వస్తుంది. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 43,640. అట్లా కాకుండా హౌస్ 1 అండ్ హౌస్ 3, హౌస్ 1 హౌస్ 3 సెల్ఫ్ ఆక్యుపైడ్ అట్లా తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి నిల్ వస్తుంది. నెక్స్ట్ డీమ్డ్ లెట్అవుట్ కాబట్టి దాని నుంచి మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, 1,76,840 వస్తుంది. బట్ ఈ థర్డ్ది మనం హౌస్ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకుంటే 1,75,000 ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది డిడక్షన్ అయ్యి 1,840 అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ది డీమ్డ్ లెటర్ అనుకొని రిమైనింగ్వి సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకుంటే, సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఓన్లీ 30,000 వరకు మాత్రమే అది డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ 1,75,000 డిడక్షన్ ఇంట్రెస్ట్. సో బట్ టోటల్ కలిపితే 2 lakhs వరకు మాత్రమే డిడక్షన్ ప్రొవైడ్ చేస్తాడు సెల్ఫ్ ఆక్యుపైడ్కి సంబంధించినది. 19,800 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఫస్ట్ వచ్చేసి 43,640 ఉంది కాబట్టి ఫస్ట్ హౌస్లో ఫస్ట్ ఆప్షన్, సిన్స్ 2 ఈజ్ మోస్ట్ బెనిఫిషియల్. గణేష్ ఏం చేయాలంటే ట్రీట్ హౌస్ 1 అండ్ హౌస్ 3 ఆర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ హౌస్ 2 హ్యాస్ డీమ్డ్ టు బి లెట్ అవుట్. ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వుడ్ బి 1,840 ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ అండ్ హౌస్ ప్రాపర్టీ ఏ పోర్షన్ లెట్ అవుట్ అండ్ పోర్షన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటాయి. ఒక పోర్షన్ లెట్ అవుట్, ఒక పోర్షన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటాయి. ప్రేమ్ ఓన్స్ ఏ హౌస్, అతనికి ఏముంది, హౌస్ ఉంది. ఎక్కడుంది, ఇన్ మద్రాస్. డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్ 1920, డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 2/3 పోర్షన్ ఆఫ్ హౌస్ వాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఒక మద్రాస్లో అతనికి ఒక ఇల్లు ఉంటే 2/3 పోర్షన్ వచ్చేసి హౌస్లో అతను సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నాడు. 1/3 వచ్చేసి రెసిడెన్షియల్ పర్పస్ కోసం లెట్అవుట్కి ఇచ్చినాడు. దాని నుంచి ఎంత వస్తుంది, అతనికి 8,000 per month వస్తుంది. నెక్స్ట్ మున్సిపల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి 3 lakhs, ఫేర్ వాల్యూ వచ్చేసి 3,70,000. మున్సిపల్ వాల్యూ, ఫేర్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటే 3 lakhs వస్తుంది. నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్ వచ్చేసి 3,30,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. 3 lakhs 3,30,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 3 lakhs is the expected rent. He paid municipal tax at the rate of 10% of municipal value. 10% municipal value ఎంత, municipal value 3 lakhs పైన 10% 30,000. ఏ లోన్ ఆఫ్ 25 lakhs లోన్ తీసుకున్నాడు ఇయర్ ఆఫ్ 2017లో. ఓకే, 2017లో లోన్ తీసుకున్నారు ఫర్ అక్వైరింగ్ ద ప్రాపర్టీ. దానికోసం ప్రాపర్టీని అక్వైర్ చేయడానికి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22. 17లో తీసుకొని 21-22లో ఎంత పే చేసినాడు, 1,20,000 పే చేసినాడు. కంప్లీట్ ప్రేమ్స్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, అక్వైరింగ్ ద హౌస్ ప్రాపర్టీ తీసుకుంటాడు. ఓకే, దే ఆర్ 2 units ఇన్ ద హౌస్. యూనిట్ 1 2/3, యూనిట్ 2 వచ్చేసి 1/3. సో సెల్ఫ్ ఆక్యుపేషన్ త్రూ ఓవర్ ద ఇయర్ అండ్ నో బెనిఫిట్ ఈ డెరైవ్డ్ ఫ్రమ్ దట్ యూనిట్. హెన్స్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ ఇట్స్ యాన్యువల్ వాల్యూ విల్ బి నిల్. యూనిట్ 2 విల్ బి 1/3 area is let out throughout the previous year and its annual value has to be determined as per section 23. Okay, computation of income from house property of Mr. Prem for assessment year 22-23. Unit 1 వచ్చేసి 2/3 of area self occupied, 2/3 of house వచ్చేసి సెల్ఫ్ ఆక్యుపైడ్ కదా. యాన్యువల్ వాల్యూ నిల్ తీసుకోవాలి. అందులో నుంచి డిడక్షన్ తీసుకోండి. డిడక్షన్ అండర్ సెక్షన్ 24B, దట్ ఈస్ 1,20,000 into 2/3. 1,20,000 పైన 2/3 తీసుకుంటే ఎంత వస్తుంది, 80,000 వస్తుంది. ఏది, ఇంట్రెస్ట్ పోర్షన్. ఓకే, ఇంట్రెస్ట్ పోర్షన్ వచ్చేసి 1,20,000లో ఇంటూ 2/3 వచ్చేసి 80,000 వస్తుంది. అది అక్విజిషన్ కాబట్టి అప్ టు 2 lakhs వరకు వస్తుంది. నో ప్రాబ్లం, 80,000 క్లెయిమ్ చేయొచ్చు. యూనిట్ 1 అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి లెట్అవుట్కి ఇచ్చినది. సో 1/3 తీసుకోవాలి. ఇక్కడ కంప్లీట్ ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ని కంప్యూట్ చేయండి. ఎక్స్పెక్టెడ్ రెంట్ని వచ్చేసి సేమ్ 1/3ని డివైడ్ చేసుకోండి అన్నిటికీ. ఏది, స్టాండర్డ్ రెంట్ని అండ్ మున్సిపల్ వాల్యూని అండ్ ఎఫ్ఆర్ని మూడింటిని 1/3 వేసుకొని సేమ్ మనం ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తామో అట్లా క్యాలిక్యులేట్ చేస్తే 1 lakh ఈజ్ ద వాల్యూ. అండ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఎంత, 8,000 అతను రిసీవ్ చేసుకునేది. 8,000 into 12 96,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 1 lakh తీసుకోవాలి. 1 lakh తీసుకుంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ 1 lakh అండ్ మున్సిపల్ ట్యాక్స్ పేడ్
బై ద ఓనర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లెట్ అవుట్కి సంబంధించి 3 lakhs డివైడెడ్ బై 3 lakhs పైన 10%, దాని మీద డివైడెడ్ బై 3 తీసుకోవాలి. అపోర్షన్మెంట్ 10,000 వస్తుంది. నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చేసి 90,000. నెక్స్ట్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24. 30% ఆఫ్ ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ 30% ఆఫ్ 90%. 90,000 మీద 30% తీస్తే 27,000 అవుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ 1,20,000 పైన 1/3 తీసుకుంటే లెట్ అవుట్ది 40,000, 67,000 ఇది టోటల్ డిడక్షన్. సో ఇన్కమ్ ఫ్రమ్ యూనిట్ 2 వచ్చేసి 23,000.